నిధులు ఎలా చెల్లించారు మళ్ళీ వచ్చింది. ఇక ఫార్ములా కార్ రేసు వ్యవహారం మళ్ళీ వచ్చింది కేసు. ఒక నెల రోజులు అయితే సీరియల్ ఎపిసోడ్ లాగా నడిచింది. అయిపోయాయి ఇక రేపే అరెస్ట్ అని. మరి ఎటు పోయిందో ఏమైందో మళ్ళీ 2 నెలల నుంచి గప్చుప్. మళ్ళీ అంతే. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వాడు అరెస్ట్ అండి వీడు అరెస్ట్ అండి హడావుడి మళ్ళీ 2-3 నెలలు గప్చుప్. మళ్ళీ నిన్ననో మొన్న మళ్ళీ వచ్చినట్టుంది. ఎవడు అరెస్ట్ అయ్యేది లేదు. ఆ కేసు మరి ఎటు పోతుందో వెనక్కి పోతుందో ముందుకు పోతుందో ఎవరికి అర్థం కాదు. పేపర్లో అయితే వాళ్ళకి అనుకున్నప్పుడు ఒక వార్త వస్తుంది, జనాలు మళ్ళీ అలర్ట్ అయిపోవాలి, అమ్మో ఏమవుతుందని. నిధులు ఎలా చెల్లించారు, సంప్రదింపులు ఎవరు జరిపారు, ఎఫ్ఈఓ ప్రతినిధులను విచారించిన ఏసీబీ అధికారులు. మళ్లీ తెరపైకి ఫార్ములా ఈ రేసు, నిబంధనల ఉల్లంఘన గురించి తెలియదు అన్న సంస్థ ప్రతినిధులట. ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన అంటే ఎవరైతే హెచ్ఎండిఏ నుంచి జిహెచ్ఎంసీ నుంచి ఈ 46 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకి అకౌంట్కి పంపించారో ఎవరు, ఆయన బిఎల్ఎన్ రెడ్డి ఇష్యూ చేసినాడు ఏది నోటీసు ఆ డబ్బులు రిలీజ్ చేయాలని. అక్కడ జరిగింది ఏంటి, 10 కోట్లకు మించి కనుక ట్రాన్సాక్షన్ చేయాలంటే క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి. హెచ్ఎండిఏకి కేవలం 10 కోట్ల లోపున్న బిల్లులు మాత్రమే వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు, బిల్లులు కానీ దాని ట్రాన్సాక్షన్ ఉన్నా కూడా. కానీ ఇది 46 కోట్లకు సంబంధించింది కాబట్టి క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి, అదేమి తీసుకోలే. కన్సర్న్ మినిస్టర్ నాకు చెప్పిండు అని ఎవరన్నారు, అరవింద్ కుమార్ అన్నాడు. నాకు చెప్పిండు కాబట్టి నేను ఇచ్చేసిన, అరవింద్ కుమార్ నాకు చెప్పిండు కాబట్టి నేను ఇచ్చేసిన, బిఎల్ఎన్ రెడ్డి చెప్పిండు అంటే ఎవరికి వాళ్ళు దాటేసారు అనమాట. సో ఇప్పుడు ఎవరి అకౌంట్లకు పోయినాయి, ఇది ఎఫ్ఈఓ వాళ్ళ అకౌంట్లోకి పోయినాయి. ఎవడైతే ఫార్ములా కార్ రేస్ సంబంధించిన వాడు ఉన్నాడో వాడి అకౌంట్లోకి పోయినాయి. ఇది ఎక్కడి కంపెనీ, బ్రిటన్కు చెందిన కంపెనీ. ఆ బ్రిటన్కు చెందిన కంపెనీకి మళ్ళీ వీళ్ళు డాలర్స్లో అక్కడున్న కరెన్సీ రూపంలో పంపించారు. దానికి ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి, ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలి. సో ఈ నిబంధనలన్నింటినీ ఉల్లంఘించారు. అండ్ దీంట్లో ఇది కేవలం 46 కోట్లకే పరిమితం అంటే లేదు, వీళ్ళు 9, 10, 11, 12 ఈ మొత్తం సీజన్స్తో చూసుకుంటే దాదాపు ఒక 600-700 కోట్లు ఇట్లా పంపించాల్సి ఉండే. కానీ ఇది గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి అక్కడ ఆగిపోయింది. సో ఇప్పుడు ఇంకొకటి ఏంది, ఆ ఎఫ్ఐఆర్లో అంటే వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఈ ప్రభుత్వము ఈ హెచ్ఎండిఏ ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఎక్కడా కూడా ఎఫ్ఈఓ పేరును చేర్చలే. ఇప్పుడు A1, A2, A3 వీళ్ళు ఉన్నారు, బిఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్ అండ్ అరవింద్ కుమార్ వీళ్ళంతా ఉన్నారు. కానీ ఎఫ్ఈఓ పేరు చేర్చలే. కానీ ఎఫ్ఈఓని కూడా విచారించినట. ఆ విచారణలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకేం తెలియదు అంటున్నారట. కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. లండన్లో ఉన్న ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధులను ఏసీబీ అధికారులు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. రేస్ నిర్వహణ, అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో కుదుర్చుకున్న ఒప్పందం, రాష్ట్ర ప్రభుత్వంతో నిధుల చెల్లింపు వంటి అంశాలపైన ప్రశ్నించారు. ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి ఆధ్వర్యంలో ఎస్పీ రితిరాజ్, దర్యాప్తు అధికారి మాజీర్ ఖాన్ విచారణలో పాల్గొన్నారు. ఈ విచారణకు ఎఫ్ఈఓ, సీఈఓ హాజరు కావాల్సి ఉన్న ఆయన తరపున సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అనుమతులు లేకుండా 55 కోట్ల చెల్లింపు పైన ఎలాంటి అనుమతులు లేకుండానే విదేశీ సంస్థ అయిన ఎఫ్ఈఓ సంస్థకు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ దాదాపు 55 కోట్లు చెల్లించిందన్న ఆరోపణలపై ఏసీబీ కేసు పెట్టింది. ఈ వ్యవహారంలో నిధుల మళ్లింపు, ఫెమా ఉల్లంఘనలపైన ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఏసీబీ కేసు ఉన్నది అండ్ ఈడీ కూడా కేసు పెట్టింది. ఈడీ విచారిస్తున్నది, ఏసీబీ కూడా విచారిస్తున్నది. కేటీఆర్ కూడా ఆ విచారణలో పాల్గొన్నాడు. అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి సుమారు 4 రోజుల క్రితమే దర్యాప్తు సంస్థలు విచారించి వాంగ్మూలం సేకరించినాయి. స్పాన్సర్షిప్ నుంచి తప్పుకున్న గ్రీన్కో సంస్థ ప్రతినిధులను కూడా విచారించినాయి. ఇప్పుడు ఎఫ్ఈఓ ప్రతినిధులను ఏసీబీ అధికారులు విచారించారు. ఈ గ్రీన్కో అన్నది ఇదంతా దొంగ బ్యాచ్, ఇదంతా వీళ్ళంతా కేటీఆర్తో కొల్లుడైన బ్యాచ్. వీళ్ళు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారు. నిబంధనల ఉల్లంఘన గురించి తెలియదు. కేసు దర్యాప్తులో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలంటూ ఎఫ్ఈఓ, సీఈఓకు ఏసీబీ అధికారులు 4 రోజుల క్రితమే ఈమెయిల్ పంపారు. కానీ విచారణకు తాను హాజరు కాలేనని, తన తరపున సంస్థ ప్రతినిధులు హాజరవుతారని ఆయన సమాధానం ఇచ్చారు. ఈ మేరకు సోమవారం విచారణ చేపట్టగా సంస్థ ప్రతినిధులు లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. రేసు నిర్వహణకు సంబంధించి ఎవరు సంప్రదింపులు జరిపారు, నిధుల చెల్లింపు ఎలా జరిగింది అన్న కోణంలో ఎఫ్ఈఓ ప్రతినిధులను ఏసీబీ అధికారులు విచారించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తరపున అరవింద్ కుమార్ తమతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారని, ఇదంతా ఈమెయిల్స్ ద్వారానే జరిగిందని సంస్థ ప్రతినిధులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఒప్పందంలో భాగంగానే తమ ఖాతాకు నిధులు బదిలీ చేశారు. నిబంధనల ఉల్లంఘన గురించి తమకు సమాచారం లేదు. ఒప్పందంలో పేర్కొన్న అంశాలను పూర్తిగా చేయకపోవడం వల్లే రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలిపినట్టు తెలుస్తోంది.
మొదటి రేసుకు స్పాన్సర్గా ఉన్న గ్రీన్కోకు చెందిన ఏస్ నెక్స్ట్ జెన్ రెండో రేసు నుంచి అకస్మాత్తుగా తప్పుకోవడంపై ఏసీబీ అధికారులు ప్రశ్నించగా దీనిపై తమకు సమాచారం లేదని ఎఫ్ఈఓ ప్రతినిధులు బదులిచ్చారు. వాడు ఎన్నో వేరే దేశంలో లండన్లో ఉండి మాట్లాడుతున్నాడు. వానికి ఏముంది, అవును బాస్ మేము ఒప్పందం కుదుర్చుకున్నాం, నాకు పైసలు వచ్చినాయి, పైసలు వాళ్ళు ఎట్లా పంపిస్తే నాకేంది, వాడు ఎట్లా పంపిస్తే ఏ నిబంధనలు ఉల్లంఘిస్తే నాకేంది, నాకైతే వచ్చినాయా లేదా, నాకు వచ్చినాయి, ఒప్పందం ఉందా లేదా, ఉన్నది బస్. వాళ్ళని ఏం చేయడానికి అవకాశం ఉంది చూడాలి ఇక ఏమైంది అన్నది. ఇది ఏదేందో నాకు డౌట్ అయ్యేది కానీ